మున్నూరు కాపులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యమై తమ అభివృద్ధికి కృషి చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం పటేల్ పిలుపునిచ్చారు. మంచిర్యాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణనలో మున్నూరు కాపుల జనాభా వివరాల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కులగణన చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్నూరు కాపుల యొక్క అభ్యున్నతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పడానికి ఇలాంటి నిర్ణయాలన్నీ నిదర్శనం అని చెప్పి మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి వారి చేత వాళ్ళ యొక్క ఆత్మగౌరవ భవనాలు జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక ఆత్మగౌరవ భవనం, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద ఎత్తున భవనం కట్టుకొని మన యొక్క పిల్లల భవిష్యత్తు, మన యొక్క ఇంతకు ముందు అన్నట్టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నింటినీ చూసుకోవాలంటే కూడా ప్రభుత్వం మన బాధ్యత మనకే ఇచ్చింది. కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి గౌరవంగా ప్రజల్లో 10 మందిలో 11 మంది కార్పొరేటర్లు అంటే నాటిలో కరీంనగర్ లో 19 మంది, కరీంనగర్ లో కూడా దాదాపు అదే రేంజ్ గా ప్రతి సంవత్సరం 16-20 మంది మధ్య వస్తుంటారు. సో సబ్జెక్ట్ డిబేట్ కాకుండా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మన కులాల పట్ల, అదేవిధంగా బీసీ కులాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ కార్పొరేషన్ నియామకము. కాకతీయ చదవడంలో పోరాటం విరేతమైన మనం మరి ఆ భవనం నిర్మించుకోవడం మనం ఎందుకంటే అడిగేస్తున్నాం మనకు అర్థం కావాలి. ఇంటింతై ఒంటింతైనట్టు ప్రతి వ్యక్తి దాతృత్వంతో సాయం చేస్తే నేను అనుకుంటా ధరణి మధుకర్ గారి ఆధ్వర్యంలోనే నేను అధ్యక్షుగా ఉన్న సమయంలోనే ఆ పర్యావరణ భవనానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు కూడా మాకు చెందవలసిన పైసలు, మా కాపులకు అవసరం అవకాశం ఉన్న పైసలు కూడా మీరు దాతృత్వంలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకరించాలని ఈ సందర్భంలో రాష్ట్ర సంఘం పక్షాన్ని కోరుతాం.